హాయ్ ఫ్రెండ్స్. మనం ఒక 3 బిల్డింగ్స్ లేబర్ కాంట్రాక్ట్ చేస్తున్నామని డే 1, డే 5కి సంబంధించిన వీడియోస్ మన ఛానెల్‌లో ఉన్నాయి కదా! దానికి సంబంధించిన వీడియో ఇది. ఆ బిల్డింగ్‌లో ఫస్ట్ బిల్డింగ్‌కైతే మనం మెట్లపై స్టెయిర్‌కేస్ స్లాబ్ అయితే కాంక్రీట్ అయితే పోసాము. మేము ఎలా అయితే చేసామో అన్నీ కూడా వివరంగా చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా మనం ఎలివేషన్ సంబంధించిన బ్రిక్ వర్క్ అయితే మొత్తం అయితే కట్టేసాము. దాని తర్వాత మనం సెంటరింగ్ అయితే పెట్టిచ్చేసాము. సెంటరింగ్ పెట్టిన తర్వాత మనకి తూర్పు వైపును, ఉత్తరం వైపు గోడ కూడా కట్టడం అయితే జరిగింది. దాని తర్వాత మిగిలిన 2 వైపులు కూడా చెక్కలైతే కడ్డీలైతే కట్టేసాము. ఐరన్ స్టీల్ వచ్చేసరికి ఫ్లాట్‌కి 6/6 10 ఎంఎం అయితే వాడడం అయితే జరిగింది. అలాగే కాలమ్స్ పై వచ్చేసరికి కన్సీల్ బీమ్ అయితే కట్టాము. మొత్తం చుట్టూ కూడా మధ్యలో కూడా ఈ కన్సీల్ బీమ్‌లకొచ్చేసరికి 12 ఎంఎం రాడ్లు 3 నంబర్‌లయితే వాడడం అయితే జరిగింది. ఎలివేషన్‌లో లైటింగ్ ఏమైనా ఉంటే గనక ముందుగానే మనం ఇది పోసే ముందు ఎలక్ట్రికల్ పైపులైతే ముందుగానే ఇలాగ బాక్సులు, పైపులు పెట్టేసుకోవాలి. అది మనం చూసుకోవాలి. అలాగే కాంక్రీట్ పోసే ముందు కవర్ బ్లాక్స్ అంటే బ్రికేట్ ముక్కలు కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్పుడు ఐరన్ మనకి కాంక్రీట్ మధ్యలో మనం 4 అంగుళాల మందం స్లాబ్ అయితే పోస్తామన్నమాట ఇదైతే. సెంటర్‌లో అయితే మనకు ఐరన్ వస్తది. లేదంటే కిందకి క్రాక్స్ అయితే ఫార్మ్ అవుతాయి. ఈ స్టెయిర్‌కేస్ వెడల్పు తూర్పు పడమరకు వచ్చేసరికి మనకి 7 అడుగులు ఉందన్నమాట పిల్లర్ టు పిల్లరు. ఎలివేషన్ బయటికి ఒక అడుగైతే పెంచాం. అంటే 8 అడుగులు అన్నమాట వెడల్పు. బార్ వచ్చేసరికి పిల్లర్‌ని బయట నుంచి బయటికంటే ఉత్తర దక్షిణకు వచ్చేసరికి 14 అడుగులు. 2 అడుగులు బయటికి సూరైతే ఉత్తర పక్కైతే ఉంచాము. ఇది మొత్తం కూడా 128 అడుగులైతే వచ్చింది పొడుగు ఇంటూ వెడల్పు. మొత్తం దీనికి ట్రక్కు ఇసుక, ట్రక్కు చిప్స్ అయితే పడ్డాయి. అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకి 8 బ్యాగ్స్ అయితే పడ్డాయన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.